బోధిస్తున్నావు. మాకు ఈ వెలుగులు, ఈ స్వరాలు, ఈ దర్శనాలు ఇవేవి మాకు తెలియవు. మా తల్లిదండ్రులు, మా పెద్దలు మాకు నేర్పిన భక్తి ఏంటంటే, శివుడు కోసం ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఒరిజినల్గా శివలింగం భూమి మీదకి దిగి వస్తుంది. ఆ శివలింగాన్ని చేతితో పట్టుకొని మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా భక్తికి సాదృశ్యం అని చూపిస్తాం. అంతేగాని భ్రమపడే భక్తి మాకు తెలియదయ్యా. నీ నిజంగా దేవుడు అయితే, రోషము గల దేవుడు అయితే, నేను చచ్చిపోబోయే నా మరణపు కోరల్లోకి వెళ్తున్నాను. నువ్వు నిజమైన దేవుడు అయితే నీ సాదృశ్యాన్ని ఏదైనా నాకు ఇయ్యు, దాన్ని చేత్తో తాకి పట్టుకున్న తర్వాతే నిన్ను నిజమైన దేవుడిగా నమ్ముతాను. అప్పటి వరకు చచ్చిపోతాను తప్ప చస్తే నిన్ను మాత్రం నమ్మనని చెప్పి మాట్లాడుతున్నాను. ఇంతలోని సెంట్రీ వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆకాశం వైపు చూసి ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటున్నాడు. వెంటనే నా చేతులకు బేడీలేసి, పద నీ ఏరియాకి అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. జైల్లో అనేక డోర్లు తీసుకొని ఆఖరి ప్రదేశం దగ్గర అక్కడ తీసుకెళ్ళి, ఈ రోజు నుంచి నీకు ఈ బయట ప్రపంచానికి సంబంధం ఉండదు అని చూసుకోమన్నాడు. బయటని చూసుకున్నాను, నవ్వుకున్నాను. చచ్చిపోయినప్పుడు కూడా నా భార్య బిడ్డలను చూస్తాను లేదో నాకు గ్యారంటీ లేదని చెప్పి ఏడ్చుకుంటూ ఆ సెంట్రీతో వెళ్ళిపోతున్నాను. ఆ సెంట్రీ తిన్నగా ఒక సెల్ల దగ్గరికి వెళ్ళి ఆ సెల్ల ఓపెన్ చేసి నన్ను లోపల నెట్టేసి గడపెట్టి వెళ్ళిపోయాడు. ఇంక లోపలికి వెళ్ళలేదు. నాలో దుఃఖం ఎక్కువైపోయింది. బహుశా నేను ఈ సెలలోనే శవం అయిపోతానని చెప్పి ఏడుస్తూ చేతితో తెచ్చుకున్న ఆ బట్టలు, నేను పడుకోవడానికి ఏర్పాటు చేసిన ఆ సిమెంట్ దిమ్మ మీద ఆ బట్టలు పెట్టుకుంటూ ఆ సిమెంట్ దిమ్మ మీద చూసేటప్పటికి ఆశ్చర్యం వేసిందండి నాకు. ఆ సిమెంట్ దిమ్మ మీద అద్భుతంగా, ఆశ్చర్యంగా ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంచబడిందండి. ఆ బైబిల్ చూడగానే కాళ్ళు చేతులు వణికిపోయాయి, భయం వేసింది. ఆ బైబిల్ చూసేటప్పటికి ఒక్కసారి గుండె పగిలిపోయింది. వెంటనే నేను అన్న మాటలని నాకు గుర్తుకొచ్చి, నువ్వు నిజమైన దేవుడు అయితే, రోషము గల దేవుడు అయితే, నీ సాదృశ్యం అనేది నాకు ఇయ్యు, దాన్ని చేత్తో తాకిన తర్వాతే నేను నిజమైన దేవుడిగా నమ్ముతానని చెప్పి ఛాలెంజ్ చేసినందుకు దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఎంతటి మహాపాపినైనా రక్షించగల గొప్ప దేవుడు, ప్రేమ కరుణ గల దేవుడు, శరీరంలో సమస్త అవయములతో కూడా పాపం చేసిన ఈ ఘోర పాపిని రక్షించడానికి నీ సాదృశ్యాన్ని ఏదైనా ఇస్తే దాన్ని చేత్తో తాగితే కానీ నేను నమ్మనన్న మహాపాపాత్మను కూడా రక్షించగల గొప్ప దేవుడు యేసయ్యను తలుసుకొని అక్కడే కాళ్ళు చేతులు వణికిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి కుప్పకూలిపోయి పడిపోయి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాను. నాలాంటి దుర్మార్గుడు ఎవడుంటాడయ్యా? నీచమైన మాటలతో నిన్ను గాయపరిచాను, నిన్ను తిట్టాను, నన్ను క్షమించు, నా తప్పును క్షమించు, నా పాపాన్ని క్షమించని చెప్పి గుండెలు బాదుకొని కన్నీరు కార్చి ఏడుస్తుంటే యేసయ్య ఆశ్చర్యంగా చిన్నతనంలో మా నాన్నగారి జేబులో కొన్ని డబ్బులు దొంగతనం చేస్తున్నట్టు చూపిస్తున్నాడు. మా షాపులో డబ్బులు పెట్టిలో కొన్ని డబ్బులు తీస్తున్నట్టు చూపిస్తున్నాడు. ఇవన్నీ యథార్థంగా నిజంగా నేను చేసినవే. ఆశ్చర్యపోయాను. వెంటనే యేసయ్యతో అన్నాను, మా నాన్నగారి డబ్బులే కదయ్యా, నా డబ్బులేగా, చిన్న దొంగతనమే కదా అని చెప్పి తప్పులేదని అనుకున్నాను. యేసయ్యతో ఆ విధంగా, అయినా నీ దృష్టిలో తప్పైతే నన్ను క్షమించని చెప్పి అంటున్నాను. ఆ తర్వాత యేసయ్య మా అమ్మగారి దగ్గర కొన్ని డబ్బులు దొంగతనం చేస్తున్నట్టు చూపిస్తున్నాడు. మా అమ్మగారివే కదయ్యా, నా డబ్బులేగా, అయినా నీ దృష్టిలో తప్పైతే క్షమించి అంటున్నాను. ఈసారి యేసయ్య నా చిన్నతనంలో ఎవ్వరికి తెలియకుండా నా స్నేహితుడి దగ్గర వాడు దాచుకున్న ఒక మట్టి డిబ్బీని దొంగతనం చేస్తున్నట్టు చూపిస్తున్నాడు. అది నిజంగానే నేను దొంగతనం చేశాను. ఆశ్చర్యపోయి అడుగుతున్నాను, నేను దొంగతనం చేసినప్పుడు ఎవరూ లేరు కదా, నీకెలా తెలుసు అని చెప్పి యేసయ్యను అడుగుతున్నాను. అయినా డబ్బు కోసం అది దొంగతనం చేయలేదు. వాడికి నాకు తగువయ్యి వాడి మీద కోపంతో వాడి ఇంటికి వెళ్ళి తెచ్చాను, నన్ను క్షమించు, నీ దృష్టిలో తప్పైతే క్షమించు అని చెప్పి ఏడుస్తూ ఆ పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాను. తర్వాత యేసయ్య ఒక క్యాలెండర్ చూపించి, ఆ క్యాలెండర్లోని 3వ అంకె చూపించి దాని కింద విడుదలని చూపిస్తున్నాడు. ఇదేంటి, జనవరి నెల ఉంది, ఫిబ్రవరి నెల ఉంది, మార్చి నెల ఉంది, విడుదల అనే నెల లేదు కదా, 3వ తేదీ చూపించి విడుదలని చూపిస్తున్నాడు. కొంపతీసి 3వ తేదీ అనేది నేను దొంగతనం చేశానో తప్పు చేశానని ఆలోచిస్తున్నాను. ఇదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎవరైనా క్రైస్తవులు ఉంటే అడుగుదామని ఆలోచిస్తున్న టైంలో భోజనానికి బయటికి రమ్మని చెప్పి సెంట్రీలు గెడ తీసి బయటికి రమ్మన్నారు ఖైదీలందరినీ. బయటకు వచ్చాను. ఇంతలోనే భోజనాలు పెడుతున్నారు. ఖైదీలను అడిగాను, ఎవరైనా క్రైస్తవులు ఉన్నారని అడిగినప్పుడు ఆ చివరిని పల్లెలు పట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు కదా, చివరికి ఉంటారు, 4-5 ఉన్నారు, వాళ్ళే క్రైస్తవులు అని చెప్పి అన్నారు. సరే, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ పక్కన కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నా పల్లెని కూడా పెట్టుకున్నాను.
వాళ్ళందరూ ప్రార్థన చేసి భోజనం ప్రారంభించారు. నా పక్కనున్న ఆయనతో అంటున్నాను, అయ్యా నేను యేసు ప్రభువుని చూశాను అనగానే ఆయన నవ్వుకుంటూ పక్క వాళ్ళతో దేవుడే మాటలేదో మాట్లాడుతున్నారు. నన్ను పట్టించుకోలేదు. మరలా నేను అంటున్నాను, ఏమండి యేసు ప్రభువు నేను చిన్నతనంలో చేసిన దొంగతనాలు పాపాలు ఎందుకంటే చూపిస్తున్నాడని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఆయన నా వైపు తిరిగి నాకు సెకండ్ ఇస్తూ ప్రైజ్ ద లార్డ్, ప్రభువు మిమ్మల్ని దర్శించాడు. ప్రభువు దర్శించినప్పుడు మనం చేసిన పాపాలను మనకు చూపిస్తాడని చెప్తున్నాడండి ఆయన. నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చూపిస్తాడని అడిగినప్పుడు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి మనం ఒప్పుకుంటే ఆ పాపాలని వాటిని క్షమించి ఆ పాపాలు మన నుంచి దూరం చేసేస్తాడని చెప్తున్నాడు. నాకు వెంటనే కోపం వచ్చి, ఏంటండి మీరు ఎలా మాట్లాడతారు? మా తల్లిదండ్రులు మా పెద్దలు గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేస్తే పాపాలు పోతాయని చెప్తే మీరేమో దేవుడి సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటే పాపాలు తీసేస్తాడు పోతాయని చెప్తున్నారు అని అనగానే ఆయన నవ్వుతూ, మరి చిన్నతనంలో మీ నాన్నగారి జేబులో డబ్బులు దొంగతనం చేసినట్టు చూపించాడని చెప్తున్నారు కదా దేవుడు. సరే మీరు ఒక 5 రూపాయలు మీ నాన్నగారి దగ్గర దొంగతనం చేసి మీ ఫ్రెండ్స్తో వెళ్ళి సిగరెట్లు తాగుతున్నారు అనుకోండి. అది మీ నాన్నగారి స్నేహితుడు చూసి మీ నాన్నగారితో చెప్పాడు అనుకోండి. మీరింటికి వెళ్ళంగానే మీ నాన్నగారు ఏం చేస్తారంటే నన్ను పనిష్మెంట్ ఇస్తారని చితక్కొట్టేస్తారని చెప్పాను. అదే మీ నాన్నగారి స్నేహితుడు చెప్పకముందే మీకు పశ్చాత్తాపం వచ్చి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ, నాన్న నేను ఒక పాపం చేశాను, నీ జేబులో 5 రూపాయలు దొంగతనం చేసి నా ఫ్రెండ్స్తో సిగరెట్లు తాగానని చెప్పి పశ్చాత్తాపంతో మీ నాన్నగారి దగ్గర మీరు ఒప్పుకున్నారనుకోండి, మీ నాన్నగారు మీకు పనిష్మెంట్ ఇస్తారంటే ఇవ్వరండి, క్షమించి వదిలేస్తారని చెప్పన్నాను. అనగానే యేసయ్య కూడా అలాగే చేస్తాడని చెప్తున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా ఈ భక్తి యథార్థమైంది అనిపించింది. సరే భోజనం చేశాం. మీరు చేసిన తప్పులు పాపాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకోండి. మనం ఈ జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తున్నామంటే మనం చేసిన తప్పులు పాపాల వల్ల అనుభవిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. నాకు భయం వేసింది. నా సెల్లకు వెళ్ళాను. కన్నీరు కార్చి ఏడుస్తూ, అయ్యా 40 సంవత్సరాలుగా ఎన్నో గుడులకు వెళ్ళాను, ఎంతో భక్తి చేశాను, కానీ దేవుడి సన్నిధిలో పాపం ఒప్పుకోవటం అనే అనుభవం నాకు ఇప్పటివరకు తెలియలేదయ్యా. వాళ్ళు చెప్పారు ప్రార్థన ఎలా చేసుకోవాలని అడిగినప్పుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడవచ్చు అని చెప్పని అన్నప్పుడు, యేసయ్యా నేను చేసిన తప్పుల్ని పాపాలని క్షమించని అడగటం మొదలెట్టాను. తర్వాత సాయంత్రం అయింది. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ లాకప్లో వేస్తారు, భోజనాలు పెడతారు. అప్పుడు మరలా బయటకు వచ్చినప్పుడు హెచ్పిసిఎల్ ఆఫీసర్ గారు అనిల్ కుమార్ గారు అనే ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన కూడా పుట్టుకతో క్రైస్తవుడంట. ప్రమోషన్ మీద విశాఖపట్నం వచ్చినప్పుడు 3 జిల్లాలకు అధికారి అయ్యాడంట. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు గ్యాస్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్స్కి అధికారి అంట. పెద్ద హోదాకు వచ్చేటప్పటికి పని ఒత్తిడిలోనూ రెగ్యులర్గా చర్చికి వెళ్ళలేక ఇంటిలోనే ప్రార్థన చేసుకుంటూ ఇంటిలోనూ కూడా ప్రార్థన కూడా కంటిన్యూ చేయలేక ప్రార్థనకు దూరం అయిపోయి దేవుడు దూరం అయిపోయి లోకంలో పడిపోయాడంట. భార్య చాలా బాధపడిందంట. చివరికి ఒక దినాన్న ఆయన ఆఫీసులో కొన్ని లక్షల రూపాయల డాక్యుమెంట్లు పోయాయని చెప్పి గ్యాస్ కనెక్షన్ స్లిప్పులన్నీ కూడా బజార్లో అమ్మేసుకుంటున్నారని చెప్పి ఆయన్ని, ఆయన క్రిందనున్న 3 సబార్డినేట్లని, ఆఫీస్ క్లర్క్ని అందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో వేశారంట. జైల్లో వేసిన 24 గంటల వాళ్ళు ఉద్యోగాలు పోయాయంట. ప్రభుత్వం క్వార్టర్స్ ఖాళీ చేయించి భార్య పిల్లల్ని రోడ్డు మీద పడేశారంట. ఉద్యోగాలు పోయి భార్య పిల్లలను వదులుకొని జైల్లో మగ్గుతున్నామని ఏడుస్తున్నారంట. అనిల్ కుమార్ గారు కూడా చెప్తున్నారు, నేను చేసిన తప్పుని పాపాలని యేసయ్య దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు నిన్న జైల్లో దేవుడు నాకు ఒక అద్భుత కార్యం చేశాడని చెప్పారు. వెంటనే నేను ఆశ్చర్యపోయి, జైల్లో అద్భుత కార్యం చేస్తాడా దేవుడు అని అడగానే, అవునండి, నిన్న పోలీసులు నా కిందనున్న 2 సబార్డినేట్లని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేశారంట. ఆ ఇంటరాగేషన్లో ఆ స్లిప్పులు, డాక్యుమెంట్లు కూడా మేమే దొంగతనం చేసి బయట అమ్ముకున్నాం, మమ్మల్ని కొట్టకండి, కొంత డబ్బు ఆ డాక్యుమెంట్లు మా ఇళ్లలో ఉన్నాయి, ఇల్లు తెచ్చుకోండి అని పోలీసులు చెప్తే అవన్నీ రికవరీ చేసి తెచ్చుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనానికి అనిల్ కుమార్ గారికి ఏ సంబంధం లేదని రాసిచ్చారంట. అందువల్ల రేపు నాకు బెయిల్ వస్తుంది, యేసయ్య దయ కొలిది నేను రేపు బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పంగానే నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడని చెప్పి అనుకున్నాను. సరే నేను కూడా సెల్లకు వెళ్ళి, యేసయ్య అనిల్ కుమార్ గారిని బయటికి తీసుకెళ్తున్నావు, నన్ను కూడా బయటికి తీసుకెళ్ళవా తండ్రి అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. చేసిన తర్వాత లాకప్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా కాలకృత్యాలు తీసుకోమని చెప్పారు. బయటకు వచ్చాక అనిల్ కుమార్ గారు నన్ను అడుగుతున్నారు, ఏవండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకు సహాయం చేయమని చెప్తున్నాడు,
అందుచేత మీ ఇంటి టెలిఫోన్ నెంబర్ ఇస్తే బయటికి వెళ్ళాక మా లాయర్ ద్వారా మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంచేత మీ ఇంటి టెలిఫోన్ నెంబర్ ఇస్తే మీ భార్యని కన్సల్ట్ చేసి కావాల్సిన డాక్యుమెంట్లను తీసుకొని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు చాలా సంతోషించానండి. దేవుడిని ఇలా అడిగానో లేదో, అయ్యా నన్ను కూడా బయటికి తీసుకెళ్ళంటే అదే అనిల్ కుమార్తో మాట్లాడి నన్ను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినందుకు, నా కోసం యేసయ్య అనిల్ కుమార్తో మాట్లాడినందుకు నిజంగా దేవుడికి వందనాలు చెప్పాను. నా ఇంటి టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత ఆ క్రైస్తవుల సోదరుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు 3 అంకె చూపించి కిందన విడుదలని చూపిస్తున్నాడు, అనిల్ కుమార్ గారిలాగా నన్ను కూడా 3వ రోజు విడుదల చేసేస్తాడు బయటికి సనంగానే వాళ్ళు నవ్వి, ఏమండి ఎందుకు అంత కంగారు పడిపోతారు, ప్రతిరోజు కూడా మీ గురించి పేపర్లో రాస్తున్నారు, ఇదిగోండి ఈరోజు కూడా రాశారు, చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళే కొన్ని నెలలు ఉంటున్నారు జైల్లో, సంచలనాత్మకమైన వార్త మీది, మీరెలా 3వ రోజు బయటికి వెళ్ళిపోతారు. క్రైస్తవ్యంలో 3 అంకెకు అర్థం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితం విడుదలని దేవుని చెప్తున్నాడు. వెంటనే నాకు అనుమానం వచ్చి, మరలా వీళ్ళ ముగ్గురు ఎవరండి, యేసుప్రభు కదా దేవుడు అంటే, వాళ్ళు నవ్వుతూ ఇది పెద్ద సబ్జెక్ట్ అండి, అయినా యేసయ్య మీకు జైల్లో బైబిల్ ఇచ్చాడని చెప్తున్నారు కదా, మీరు వెళ్ళి ఆ బైబిల్ చదువుకోండి మీకు సగ్గా అర్థం అవుద్దని చెప్పి అన్నారు. సరే నా సెలకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి, యేసయ్య నీ చిత్తమైతే నన్ను బయటికి తీసుకెళ్ళయ్యా, లేదు ఇక్కడే ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకుంటానని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రంతా కూడా యేసయ్య నీ చిత్తమైతే నా భార్య పిల్లల దగ్గర నన్ను తీసుకెళ్ళని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ రాత్రంతా కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఇంచుమించు తెల్లవారు 5 గంటలప్పుడు సెంట్రీలు వచ్చి తాళాలు తీస్తున్నారు. తాళాలు తీస్తూ ఎవరికో బెయిల్ పేపర్లు వచ్చాయని చెప్పంగానే ఈ ఖైదీలందరూ కూడా పరుగున అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, అనిల్ కుమార్ గారు వెళ్ళిపోతున్నందుకు సంతోషంతో ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అందరికంటే ఆఖరిగా నేనుండి అనిల్ కుమార్ గారు షేక్ హ్యాండ్ ఇస్తూ, అయ్యా బయటికి వెళ్ళిపోయాక నన్ను మర్చిపోకండి అన్నప్పుడు ఆయన నవ్వి, నిజమైన క్రైస్తవుడు ఎవడు కూడా దేవుడు చెప్పిన పని ముందు చేస్తాడు కాబట్టి నేను బయటికి వెళ్ళంగానే మీరు బెయిల్ మీద బయటికి రావడానికి నేను ప్రయత్నం చేస్తాను, అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెడతాను అనేటప్పటికీ చాలా సంతోషించానండి. మరలా నా సెలకి వెళ్ళిపోయి, యేసయ్య నీకు వందనాలయ్యా, నా కోసం అనిల్ కుమార్ గారితో మాట్లాడి అంత మంచి మనిషిని ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంతలోనే ఒక జైలు అధికారి బెయిల్ పేపర్లు పట్టుకొని వచ్చి ఎవరికి బెయిల్ వచ్చిందో ఆ పేరు చదువుతున్నాడండి. ఆ పేరు బి శాంతారావు అని చెప్పి నా పేరు చదువుతున్నాడండి. అలా చదవంగానే ఖైదీలందరూ ఒక్కసారి పరిగెత్తి ఇలా పేపర్లు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. నాకైతే నమ్మబుద్ధి ఇట్లేదు. అనిల్ కుమార్ గారు గోడ ఖర్చుకొని ఉండిపోయారు. నేను వెళ్ళి చూసేటప్పటికి నా పేరే ఉంది అందులో. వెంటనే అనిల్ కుమార్ గారు నాకు సెకండ్ ఇచ్చి కౌగులించుకొని, ఈ క్రైస్తవ సోదరులు కూడా అంటున్నారు, అయ్యా దేవుడు మీకు 3 అంకె చూపించి విడుదలని చూపిస్తే మాకు తెలియక దర్శనాలు వివరించే ఆ అనుభవం లేక అది తండ్రి కుమార పరిశుద్ధాత్మని అనుకున్నాం, కానీ దేవుడు మీకు వాగ్దానం చేశాడు, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు